హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ శరత్ బాబు అడ్వకేట్. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించి పుట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి గురవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ విశ్లేషణగా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. దాదాపు 40 సంవత్సరాల ముంగిట 22,000 ఎకరాల పైచిలుకలో విస్తరించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రపంచ స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ బాడీ. కానీ ఆశ్చర్యం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఈ రోజుకి కూడా లేవు. ఒక పక్క నుంచి భారతదేశంలో చాలా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, లైక్ అదానీ, నిటల్, పోస్కో, ఎస్ఆర్. వీటన్నిటికీ సొంత గనులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కి గనుల్ని సమకూర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు అన్నింటికి సొంత గనులు అలర్ట్ చేసి తన సొంత ఆర్గనైజేషన్ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు కూడా గనులు చేయకపోవడం చాలా బాధాకరమైంది, ఆశ్చర్యదాయకమైనది. ఓకే, దాదాపు 40 సంవత్సరాల కిందట 1.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఆబ్జెక్టివ్తో స్టార్ట్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పుడు కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ధనసాయం చేసి స్టార్ట్ చేసింది. 5,000 రూపాయలు సాయం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్గా డివిడెండ్స్ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ 40,000 కోట్ల పైచిలుకు రూపాయలు తిరిగి చెల్లించింది. నాటి నుంచి అంటే మొదటి రోజుల నుంచి ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సహాయం చేయలేదు. అలాంటిది ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా పైగా 8 రెట్లు 40,000 కోట్ల పైన తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రైవేటైజేషన్ చేసే హక్కు లేదనుకొని మనం భావించవచ్చు. ఒక విధంగా సొంత గనులు ఉంటే 1 టన్ను స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి మహా అయితే 500 రూపాయలు రా మెటీరియల్ అవసరం అవుతుంది. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ 1 టన్ను రా మెటీరియల్ 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలు కొనుగోలు చేస్తుంది. ఇంచుమించు 7 టైమ్స్ ఎక్స్ట్రా పెడుతుంది. లాభం అంతా ఇక్కడే పోతుంది. అయినా కూడా తన బాధలను కానీ లాభాలను కానీ స్టీల్ ప్లాంట్ సొంతంగా ఫైట్ చేస్తుంది తప్ప ప్రభుత్వాల మీద ఆధారపడి లేదు. 2001లో 4,000 కోట్లు లాస్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ 2008లో 4,000 కోట్లు అప్పు తీర్చగా 6,000 కోట్ల లాభాన్ని చూపించింది. అలాంటి సత్తా ఉన్న స్టీల్ ప్లాంట్కి అన్నీ కష్టాలే. ముఖ్యంగా ప్లాంట్ విస్తరణకి ఎన్నో వేల కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికి 1.3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి స్టార్ట్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 7 మెట్రిక్ టన్నుల పైగా ఉత్పత్తి చేస్తుంది. ఈ విస్తరణ అంతరికి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ సహాయం చేయలేదు. స్టీల్ ప్లాంట్ సొంతంగా బ్యాంక్ రుణాలు తీసుకొని దాని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది. మిగతా ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రికల్ ఇవన్నీ స్టీల్ ప్లాంట్ చేతిలో ఉండవు, అవి ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మన దేశంలో ప్రతిదీ కూడా ఖర్చే. ఉదాహరణకి నెదర్లాండ్స్ నుంచి బొంబాయికి సముద్ర మార్గం మీద స్టీల్ ఉత్పత్తి అయ్యే ఖర్చు కన్నా జంషెడ్పూర్ నుంచి బొంబాయికి అయ్యే ఖర్చే 3 రెట్లు ఎక్కువ. ఈ ఎలక్ట్రికల్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం విధానాల మీద ఉంటుంది తప్ప స్టీల్ ప్లాంట్ ఏమీ చేయలేదు. అన్నింటికైనా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి గాలి జనార్దన్ రెడ్డి లాంటి మహానుభావులకి గనులు ఉన్నాయి. 80% భారతదేశంలో ఉన్న గనులు రా మెటీరియల్ ఈ రోజుకి కూడా చైనాకి ఎగుమతులు అవుతున్నాయి. 80% చైనా ఎగుమతులు. చైనాలో వాళ్ళకి గనులు లేవనుకుంటే అది అవివేకం. ఈ గనులు స్వభావం ఏంటంటే ఇవి మళ్ళీ ఉత్పత్తి అవ్వవు. ఒక్కసారి భూములను తీసామంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కాబట్టి చైనా లాంటి దేశాలు వాళ్ళు గనుల్ని జాగ్రత్తగా దాచుకొని మన దగ్గర నుంచి రా మెటీరియల్ కొని ఐరన్ని ఉత్పత్తి చేసి మళ్ళీ మనకే అమ్ముతున్నారు. అప్పుడప్పుడు స్టీల్ డిమాండ్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే దిగుమతి. మన దేశం నుంచి కొన్ని రా మెటీరియల్ నుంచి జపాను చాలా లాంటి దేశాలు అక్కడ అన్ని ట్యాక్స్ తక్కువ, ఎయిర్పోర్ట్ ట్యాక్స్ తక్కువ, సుంకాలు తక్కువ స్టీల్ ఉత్పత్తి చేసి మళ్ళీ మనకే అమ్ముతున్నారు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ అనే సమస్యలకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కట్టుతున్న ఏ కట్టడాలకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లు లేదంటే ఇంకో గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ నుంచి ఐరన్ కొనుగోలు చేయట్లేదు. ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు, లేదంటే దిగుమతి అయిన మిగతా దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
ఈ విధంగా చేస్తే సొంత సంస్థలు ఎలాగా అభివృద్ధి చెందుతాయి, ఎలా లాభం పొందుతాయి? ఒక పక్క నుంచి BF1, BF3 రెండు మూసేశారు. ఇప్పుడు ఓన్లీ ఒక BF ఒకటే రన్ అవుతుందని వినికిడి. ఈ విధంగా చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి దారి తీస్తుంది. ఓన్లీ ఒక విధంగా ప్రైవేటైజేషన్ దారి తీస్తే కొత్తగా వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్లో ఏదైనా బిజినెస్ చేస్తారా? జింక్ వ్యవస్థని అలాగే చేశారు. అది జింక్ని ఉత్పత్తి చేయలేదు, కానీ కొత్త బిల్లాస్ని ఉత్పత్తి చేసింది. ఇంచుమించు 22,000 ఎకరాల పైన 32,000 ఎకరాల దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ విస్తరణ కొత్త బిల్లాస్నే ఉత్పత్తి చేస్తుందని అందరూ భయం. ఒక ఎకరం ఈ రోజుకి గాజువాక స్టీల్ ప్లాంట్ ఏరియాలో 5 కోట్లు. అలాంటిది ఈ మొత్తం ల్యాండ్ కాస్ట్ చేసి చూసినా కూడా 1,00,000 కోట్ల పైన వాల్యూవే. అలాంటి 1,00,000 కోట్ల పైన వాల్యూ కళ్ళమని చూపించినా కూడా ప్రభుత్వం సంస్థ అయిన ఒక సంస్థ 5,000 కోట్లు వాల్యూ చేసింది. సో ఇది 5,000 కోట్లకో 6,000 కోట్లకో మొత్తం దారదత్తం చేయడానికే దారులు కనిపిస్తున్నాయి. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం విధానాలు మంచి మనసుతో చూసి విశాఖ స్టీల్ ప్లాంట్ చెయ్యొత్తిచ్చి ఒక గనులను ఇస్తే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రపంచంలో అతి మంచి పెద్ద మేటైన స్టీల్ ప్లాంట్ దారి తీస్తుంది. దాని సొంత గనులు కొనుక్కోవడానికి కూడా గతంలో ఒరిస్సా మినరల్స్ కార్పొరేషన్కి 300 కోట్లు డీడీ తీయడం, ఆ పైన 1000 కోట్లు ఫైన్గా చెల్లించడం జరిగింది తప్ప ఈ రోజుకి ఒరిస్సా నుంచి 1 టన్ను మట్టి కూడా మనకి స్టీల్ ప్లాంట్కి అందలేదు. అది ప్రభుత్వాలు కూడా ఎందుకు అని ప్రశ్నించట్లేదు. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో రెండు ఒకటే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఒరిస్సాలో అది ఆ గతంలో మనం పేమెంట్ చేసిన గనులైనా ఇచ్చి స్టీల్ ప్లాంట్కి చెయ్యాలి.